550 కోట్ల రూపాయల వ్యయంతో 52 ఎకరాల ఋషికొండ హరిత రిసార్ట్ని గుండుగురిగి సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తులో 12 ఎకరాల్లో ప్యాలెస్ నిర్మించాడు ఒక పిచ్చోడు. ప్యాలెస్ పిచ్చోడు. ఎక్కడున్న ప్యాలెస్లు ఉండాల్సిందే. మరలా దాంట్లోకి ఎవరిని అడుగు పెట్టనీయడు. అదొక పిచ్చి మళ్ళీ. ఇక 550 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో సముద్ర మట్టానికి బాగా ఎత్తుగా ఉండే విధంగా నిర్మించుకొని అక్కడి నుంచి చూస్తే బాగా సముద్రం కనిపించాలట. సహజంగా 5 స్టార్ హోటల్స్ అవన్నీ సముద్రంలో బీచ్ స్టార్ హోటల్స్ కడతా ఉంటారు టూరిస్టుల కోసం. అలా నిర్మించుకొని 2024లో అధికారంలోకి రాగానే ఇంకా వెలగపూల్లో ఉన్న ఫైల్స్ ఇవన్నీ లారీకేసి విశాఖపట్నం ఋషికొండ కొండెక్కి కూర్చున్నాం చూశాడు. జనం చెప్పుతో కొట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తే జనం ఊరుకోరు. 550 కోట్లు ప్రజాధనాన్ని నాశనం చేసి ఇటలీ నుంచి మార్బుల్స్ తెప్పించి ఇక టాయిలెట్కే 23 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మసాజ్ బండకి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ నిర్మించావు. అధికారంలోకి వచ్చావా? రాలేదు. ప్యాలెస్లు నిర్మించిన వారు ఎవడో అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. పరిపాలన సింపుల్గా ఉంటే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ మాదిరి 25 సంవత్సరాలు కొనసాగారు. అంతేగాని ఈ విధంగా విచ్చలవిడిగా ఖర్చు చేస్తే జనం ఊరుకోరు అనేది రుజువైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయాలో తలబట్టుకుంటున్నారు. హోటల్కి పనికిరాదు, రిసార్ట్కి ఇద్దామంటే అవి రూమ్స్ లాగలేవు, ప్యాలెస్ పెద్ద పెద్ద ప్యాలెస్ అది రాష్ట్రపతి భవన్ చేయడానికి లేదు, రాజ్భవన్ లాగా మార్చడానికి లేదు. కొంతమంది మేధావులు మెంటల్ హాస్పిటల్ చేస్తే బాగుంటుంది. విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ లేదు. మరలా ఈ పిచ్చోడు పొరపాటున మరలా సీఎం అయితే అక్కడికే పోతాడు. ఈలోగా మీరు దాన్ని మెంటల్ హాస్పిటల్కి ఇవ్వండి, లేదంటే కేజీహెచ్కి భవనాల కొరత ఉంది, విశాఖ ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి దానికన్నా ఇవ్వండి చెప్పేసి సలహాలు ఇస్తా ఉన్నారు మేధావులే, మామూలు సామాన్య ప్రజలే కాదు. ఇక దీని మీద మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, బీసీ ఎస్సీ సంక్షేమ మంత్రి స్వామి, వీళ్ళందరితో ఒక కమిటీని వేశారు. మరి ఈ కమిటీ ఏం తెలిసిందో చూడాలి. ఇప్పటికే 14 నెలలు అయిపోయింది. సీలింగ్ ఊడి కింద పడతా ఉందంట, వర్షం నీరు అంతా కారుతా ఉంది. మరి అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏమి నిర్మించారో చూడాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం వెలగపూడి సచివాలయంలో గొట్టంలో నుంచి నీళ్ళు వస్తే ఆఫీసులోకి చంద్రబాబు నాయుడు నాణ్యత లేని భవనాలు 1150 కోట్లతో నిర్మించాలని బొత్స సత్యనారాయణతో ప్రెస్ మీట్ పెట్టించారు. మరి ఇప్పుడు మీరు నిర్మించిన ప్యాలెస్ నిన్న ఉప ముఖ్యమంత్రి వెళ్ళి చూసేసరికి పైనుంచి సీలింగ్ అంతా ఊడి కింద పడతానే ఉంది. మరి అంత ఘోరమైన నిర్మాణాలు చేశారు. రాబోయే రోజుల్లో ఉపసంఘం ఎలాంటి నివేదిక ఇవ్వబోతా ఉంది, దాన్ని మరలా పర్యాటక శాఖకి కేటాయిస్తే పొరపాటున జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మరలా అక్కడే దాంట్లో దూరతాడు. దాన్ని ఇమీడియట్గా విశాఖ హాస్పిటల్ కన్నా ఇవ్వండి, మెంటల్ హాస్పిటల్ కన్నా ఇవ్వండి అని ప్రజలు కూడా సలహాలు ఇస్తూ ఉన్నారు. మేధావులు ఇచ్చిన సలహాలు మీరు అనుసరించింది. ప్రజల డబ్బది. ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు రోజు 1500-2000 మంది వచ్చి సేవలు పొందుతారు కాబట్టి అది ప్రజలకే దక్కాలి. ఆ ప్యాలెస్ని ఎలా నిర్మించారనే చూడడానికి కూడా అవకాశం దక్కుతుంది. ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి చూసే పని లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్గా మార్చండి. విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చి చూసినా కూడా అబ్బా గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత అద్భుతంగా నిర్మించారా అని అడిగినప్పుడు పిచ్చోడి ప్యాలెస్ కాదు వాళ్ళకి వివరించడానికి అవకాశం దొరుకుతుంది. రాబోయే రోజుల్లో మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.